వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. సో, ఈరోజు మీకు చెస్ బోర్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ చెస్ బోర్డ్ అనేది స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. వాట్ ఈస్ షేప్ ఆఫ్ చెస్ బోర్డ్? స్క్వేర్. ఈ చెస్ బోర్డ్‌లో మనకి టోటల్‌గా 64 వైట్ అండ్ బ్లాక్ ఆల్టర్‌నేట్ కలర్స్ ఉంటాయి. రైట్? సో, వైట్ స్క్వేర్స్ 32 ఉంటాయి. బ్లాక్ స్క్వేర్స్ 32 ఉంటాయి. టోటల్‌గా 64 స్క్వేర్స్ ఉంటాయి. సో, ఇందులో మనకి డౌన్‌లో చూసుకున్నట్లయితే ఏ టు హెచ్ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి. వీటిని మనం ఫైల్స్ అంటాం. సో, అవేంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ ఫైల్, బి ఫైల్, సి ఫైల్, డి ఫైల్, ఈ ఫైల్, ఎఫ్ ఫైల్, జి ఫైల్, హెచ్ ఫైల్. ఈ కాలమ్స్, ఈ స్ట్రైట్ లైన్, ఈ కాలమ్స్‌ని మనం ఫైల్స్ అంటారు. టోటల్ ఫైల్స్ ఎన్నుంటాయి? ఏ టు హెచ్ 8 ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఏ టు హెచ్‌ని ఏమంటారు? ఫైల్స్ అంటారు. రైట్? సో, అలాగే మనకి మీరు లెఫ్ట్ సైడ్ గాని గమనించినట్లయితే 1-8 నంబర్స్ ఉన్నాయి. ఈ 1-8 నంబర్స్‌ని మనం ర్యాంక్స్ అంటాం. చూడండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్, ఎయిత్ ర్యాంక్. ఓకే. ఈ రోస్‌ని ఏమంటారు మనం? ఈ రోస్‌ని ర్యాంక్స్ అంటారు. ఓకే. ఈ కాలమ్స్‌ని ఫైల్స్ అంటారు. రోస్‌ని ర్యాంక్స్ అంటారు. మరి ఈ చెస్ బోర్డ్‌లో ఫైల్స్, ర్యాంక్స్ అని ఎందుకు అంటున్నాం మనం? ఏ టు హెచ్ ఎందుకు ఉండాలి? 1-8 ఎందుకు ఉండాలి? ఈ చెస్ బోర్డ్‌లో 64 స్క్వేర్స్ ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి కదా! సరిపోతుంది కదా! మరి ఫైల్స్ అండ్ ర్యాంక్స్ దేనికి? సపోజ్ నాకో పీసు నాకు నచ్చిన స్క్వేర్‌లో నేను ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానసంటే ఆ స్క్వేర్ నేమ్ చెప్పాలి. ఆ స్క్వేర్ నేమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ద కాంబినేషన్ ఆఫ్ ఫైల్ అండ్ ర్యాంక్ చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు ఈ స్క్వేర్ నేమ్ కావాలి. ఈ స్క్వేర్ ఎక్కడుంది చూడండి. ఫైల్ చూసుకోండి ఫస్ట్. డి ఫైల్‌లో ఉంది. అలాగే ఫోర్త్ ర్యాంక్‌లో ఉంది. సో, స్క్వేర్ నేమ్ డి4. ఇప్పుడు ఈ స్క్వేర్ చూడండి. ఈ స్క్వేర్ ఎక్కడున్నది? డి5 ఫిఫ్త్ ర్యాంక్. డి5. అలాగే ఈ స్క్వేర్ చూడండి. ఈ5 ఫోర్త్ ర్యాంక్ అంటే ఈ4. అలాగే ఈ స్క్వేర్ కావాలి. ఇదేంటిది? ఈ5 ఫిఫ్త్ ర్యాంక్. స్క్వేర్ నేమ్ ఏంటి? ఈ5. సపోజ్ ఇప్పుడు నాకు ఈ నైట్ స్క్వేర్ నేమ్ కావాలి. చూడండి. నైట్ ఫైల్ చూడండి. బి5 అండ్ ఎయిత్ ర్యాంక్. ఓకే. ఈ రుక్ ఉంది కదా! ఈ రుక్కు స్క్వేర్ నేమ్ కావాలి. హెచ్5 అండ్ ఎయిత్ ర్యాంక్. సో, హెచ్8. సపోజ్ ఈ స్క్వేర్ నేమ్ కావాలి. ఫైల్ చెక్ చేయండి. ఎఫ్ ఫైల్ అండ్ సిక్స్త్ ర్యాంక్. సారీ. సిక్స్త్ ర్యాంక్. సో, ఇది ఎఫ్6. నాకు ఈ స్క్వేర్ నేమ్ కావాలి. సి5 థర్డ్ ర్యాంక్ అంటే సి3. సో, ది కాంబినేషన్ ఆఫ్ ఫైల్ అండ్ ర్యాంక్ ఈస్ కాల్డ్ స్క్వేర్ నేమ్. స్క్వేర్ నేమ్ ఫైండ్ ఔట్ చేసినట్లయితే మన పీసెస్‌ని ఏ స్క్వేర్‌కి మూవ్ చేయాలనేది డైరెక్ట్‌గా నొటేషన్ చెప్పుకొని మనం మూవ్ చేయొచ్చు. నొటేషన్ అంటే పీసెస్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుందో దాన్ని మనం నోట్ చేసుకుంటాం కదా! దాన్ని నొటేషన్స్ అంటారు. రైట్? అలాగే ఈ పీసెస్‌ని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే పీసెస్ నేమ్ చూడండి. దీన్ని ఏమంటారంటే పాన్ అంటారు. ఏమంటారు? పాన్. పాన్‌కి 1 పాయింట్. ఓకే. నెక్స్ట్ దీన్ని మనం హార్స్ అంటారు. కానీ చెస్ లాంగ్వేజ్‌లో నైట్ అంటారు. కేఎన్ఐజీహెచ్‌టి నైట్. నైట్‌కి ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. నైట్‌కి ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. ఈ పీస్‌ని మనం బిషప్ అంటారు. బిషప్‌కి 3 పాయింట్స్. బిషప్‌కి ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. అలాగే దీన్ని క్వీన్ అంటారు. క్వీన్‌కి 9 పాయింట్స్. నెక్స్ట్ చివరగా ఉంది కదా! దీన్ని రుక్ అంటారు. రుక్‌కి 5 పాయింట్స్. రుక్‌కి ఎన్ని పాయింట్స్? 5 పాయింట్స్. కింగ్‌కి అన్‌లిమిటెడ్ పాయింట్స్ ఉంటాయి. కింగ్‌కి పాయింట్స్ ఉండదు. ఎందుకంటే మన టార్గెటే కింగ్‌ని కిల్ చేయడం అన్నమాట. సపోజ్ కింగ్‌కి మీరు ఒక 10 పాయింట్స్ ఇచ్చారనుకోండి. సో, మీనింగ్ ఏంటి? క్వీను, పాను.
ద కాంబినేషన్ ఆఫ్ క్వీన్ అండ్ పాన్ 9 + 1 10 పాయింట్స్. అప్పుడు కింగ్ కిల్ అయిపోవాలి. లేదంటే డబల్ రుక్ అంటే 5 పాయింట్స్ ప్లస్ 5 పాయింట్స్. రుక్ 5 పాయింట్స్ అన్నాం కదా, 5 + 5 టోటల్గా 10 పాయింట్స్. సో అలాగే కింగ్ కిల్ అయిపోతుంది. సో అలా కాకుండా కింగ్కి అన్లిమిటెడ్ పాయింట్స్ ఉంటాయి. కింగ్ పాయింట్స్ లేవు, ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. రైట్, ఏం చెప్పుకున్నాం? పాన్కి 1 పాయింట్, నైట్కి 3 పాయింట్స్, బిషప్కి 3 పాయింట్స్, రుక్కి 5 పాయింట్స్, క్వీన్కి 9 పాయింట్స్, కింగ్కి అన్లిమిటెడ్ పాయింట్స్. రైట్, సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వైట్ పాన్స్ ఎప్పుడు కూడా సెకండ్ ర్యాంక్లో ఉంటాయి, బ్లాక్ పాన్స్ ఎప్పుడు కూడా 7th ర్యాంక్లో ఉంటాయి. సో సెకండ్ ర్యాంక్ అనేది వైట్ పాన్ స్టార్టింగ్ పొజిషన్, 7th ర్యాంక్ అనేది బ్లాక్ పాన్ స్టార్టింగ్ పొజిషన్. ఫస్ట్ ర్యాంక్లో వైట్ పీసెస్ ఉంటాయి, 8th ర్యాంక్లో బ్లాక్ పీసెస్ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా అరేంజ్ చేస్తాం అంటే, కార్నర్లో ఎప్పుడు కూడా రుక్స్ పెట్టండి. కార్నర్లో రుక్స్ అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత నైట్స్ అరేంజ్ చేసుకోండి, బిషప్స్ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు కింగ్ క్వీన్ ఎక్కడ అరేంజ్ చేయాలి, ఇది మనకి చాలా మందికి డౌట్. సో ఈ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, వైట్ కింగ్ టార్గెట్ బ్లాక్ కింగ్ని కిల్ చేయాలి. వైట్ కింగ్ టార్గెట్ ఏంటి? బ్లాక్ కింగ్ని కిల్ చేయాలి. సో అందుకని వైట్ కింగ్ ఎప్పుడు కూడా బ్లాక్ స్క్వేర్ని ఆక్యుపై చేస్తుంది. కింగ్ని వైట్ కింగ్ బ్లాక్ స్క్వేర్లో అరేంజ్ చేసుకోండి, కింగ్ పక్కన క్వీన్ అరేంజ్ చేసుకోండి. సో అలాగే ఈ బ్లాక్ కింగ్ టార్గెట్ ఏంటి అంటే వైట్ కింగ్ని కిల్ చేయాలి. సో వైట్ కింగ్ని కిల్ చేయాలి కాబట్టి బ్లాక్ కింగ్ అనేవాడు వైట్ స్క్వేర్లో ఉంటాడు. ఓకే, కింగ్ పక్కన క్వీన్ ఉంటుంది. సో పీసెస్ అరేంజ్మెంట్ అలా ఉంటాయి. చెస్ బోర్డ్లో చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే చూడండి, మనం వైట్ సైడ్ ప్లే చేసినా సరే లేదా బ్లాక్ సైడ్ నుంచి ప్లే చేసినా సరే, ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్, ఈ రైట్ హ్యాండ్ సైడ్ కార్నరు ఎప్పుడు కూడా వైట్ ఉండాలి. సపోజ్ నేను వైట్ ప్లే చేస్తున్నానంటే నా రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఏమున్నది? రుక్ ఉంది కదా, ఆ రుక్ ఏ కలర్లో ఉంది? ఏ స్క్వేర్లో ఉంది? వైట్లో ఉంది. అలాగే బ్లాక్ వాళ్ళకి రైట్ సైడ్ కార్నర్ ఏముంది? రుక్ ఉంది, అది కూడా వైట్ స్క్వేర్లో ఉంది. ఓకే, మీరు గేమ్ ప్లే చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఓకే, 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెంబర్ 1, రైట్ సైడ్ కార్నర్ ఎప్పుడైనా సరే మీరు వైట్ స్క్వేర్ ఉండాలి. సెకండ్ 1, వైట్ కింగ్ బ్లాక్ స్క్వేర్లో ఉండాలి, బ్లాక్ కింగ్ వైట్ స్క్వేర్లో ఉండాలి. రైట్, సో చెస్ బోర్డ్ గురించి బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. రైట్, ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, జై భారత్, జై హింద్.